హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి 600కి పైగా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి మంచి సాలరీ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ జాబ్‌కి సంబంధించి మనం అప్లికేషన్ ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి? ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? ఏ క్యాస్ట్‌కి ఎన్నెన్ని వేకెన్సీ కేటాయించారని కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా మాకెంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డెడికేటెడ్ ఫ్రైట్ కార్డియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, డిఎఫ్సిసిఎల్ ఈ యొక్క సంస్థకి సంబంధించి రైల్వే శాఖకి సంబంధించినటువంటి శాఖ నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మీకు ఎలాంటి టెంపరరీ జాబ్స్ అయితే కాదు. మీకు గవర్నమెంట్‌కి సంబంధించి సాలరీ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఆన్‌లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి టోటల్‌గా 642 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో అన్ని కేటగిరీల వారికి వేకెన్సీ ఇచ్చారు. అలాగే ఇందులో పీడబ్ల్యూ క్యాండిడేట్‌కి సంబంధించి కూడా వేకెన్సీ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కూడా వేకెన్సీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకు టోటల్‌గా 800 వేకెన్సీ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎప్పటి నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చూసుకుంటే జనవరి 18 నుంచి మనం ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16th లోపు ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ అది ఏ వెబ్‌సైట్ నుండి మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క రికమెండ్ ద్వారా వేకెన్సీ అనేవి ఏమేమి వేకెన్సీని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి టోటల్‌గా 642 వేకెన్సీ ఉన్నాయి కదా! ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలనైతే భర్తీ చేస్తున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటే అటెండర్ ఉద్యోగాలు. ఇవి వచ్చేసి మనకి టోటల్‌గా 464 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ కేటగిరీలో 194, ఎస్సీ వారికి 70, ఎస్టీ వారికి 32, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 122, ఈడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి 46. ఈ విధంగా మనకి క్యాస్ట్‌ల వైస్‌గా వేకెన్సీ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, అలాగే జూనియర్ మేనేజర్‌కి సంబంధించి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో 3 వేకెన్సీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో 36, ఎలక్ట్రికల్ విభాగంలో 64, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి 75 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతలేరు. కేవలం మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి డిప్లొమా పూర్తి చేసుంటే ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సాలరీ డీటెయిల్స్ ఎంత, అలాగే ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డెడికేటెడ్ ఫ్రైట్ కొరియర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన షార్ట్ నోటీస్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.